ఆవేశంలో ఉన్నా సరే రాకెట్ వేసుకెళ్ళి మరీ మనతెట్టి లాక్కొస్తా. నిన్నే నమ్ముకున్నామక్క. భయపడకండమ్మా, నేనున్నాను మీకు. ఏమనుకుంటున్నారా మీరు? మీ ఇష్టం వచ్చినట్లు పెళ్ళాలను వదిలేసి నార్త్ కొరియా పారిపోతే వదిలేస్తామనుకుంటున్నారా? ఏంటి బాబుని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. ఏంట్రా ఏం చూపిస్తున్నావు? ఏంట్రా బొట్టు స్టిక్కర్ ఏంటి చెప్పాలా? వెళ్ళి కూర్చో. ఏం జరిగిందో చెప్పు. ఆయన కొడుతున్నాడు అక్క. కళ్ళ నా ఇష్టం. దాన్ని అడుగుతా ఏంటండి? నన్ను అడగండి. ఆఫీస్ నుంచి లేట్గా వస్తే ఒక్క రీజన్ చాలు బాగుంది నార్త్ కొరియా పారిపోవడానికి. నువ్వు లేస్తే కాళ్ళు ఎరగొడతా. నాకెలా తెలుస్తుంది అక్క? అంతేకాదు మా ఆయన నన్ను అసలు పట్టించుకోడు. వచ్చిన జీతం అంతా ట్యాక్స్ కంటే ఎక్కువ తాగుడు మీదే తగిలేస్తున్నాడు అక్క. మీరు ఆగండి, నువ్వు చెప్పమ్మా. అది అది చదివారులే చందమామ. అది కాదు ఆంటీ. అత్తయ్య పిలువు. అయితే ఓకే. నీకు నేను ఆంటీ ఏంట్రా? నువ్వే నాకు అక్కల్లా చేసిన పూజలకి ఇచ్చిన హారతులకి నా ఫేస్ చూడండి బాబు మోహన్లా అయిపోయింది. నేనేం చేసినా మీ బాబు కోసమే కదండి. పాద పూజలు అంటే ఎవరైనా ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. ఇది మరీ 10,114 సార్లు చేసింది. కాళ్ళు పాచిపట్టి ఫుల్ అయిపోయింది. గవర్నీకి వెళ్తే కాళ్ళు తీసేస్తామన్నారు. దెబ్బకి భయపడి కొరియా పారిపోయింది. చదువుగా నా కష్టంతో పోలిస్తే నీది ఒక కష్టమేనా? నాకు 6 నెలలు కష్టాన్ని చెప్పలేదు కాదు. ఫ్లాష్ బ్యాక్ వేసి చూపిస్తుంది. హాయ్ లల్లి. 6 o'clock మూవీ అన్నావు, 9 o'clock వచ్చావు. ఆఫీస్లో కొంచెం బిజీ. ఒక 4కి ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఇంతకు ముందు నేను ఎప్పుడూ గుర్తు చేయలేదు. ఇప్పుడు గతాన్ని ఎందుకు అవుతావు? పోనీ సర్ఫ్ ఎక్సెల్ తెచ్చారా? మర్చిపోయాను. సూపర్ అబ్బా, నో ప్రాబ్లం. రేపు నాకు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నా చీర రెడీ కాదు. థ్యాంక్స్ రాము. పోనీ మల్లెపూలు తెచ్చారా? ఒకప్పుడు సినిమాకి వచ్చినప్పుడు నువ్వు నన్నే చూసేవాడు. ఇప్పుడు సినిమాకి కూడా టైంకి రావట్లేదు. ఇంకా నన్నే చూస్తావు. రాము, నువ్వు మారిపోయావు. సరే, నీకు ఇష్టమైన పాయసం చేశాను. ఎలా ఉంది రాము? బాగుంది. ఏది ఇంత బ్యాడ్గా ఉంది? బాగాలేదంటే బాగాలేదని చెప్పొచ్చుగా. ఓపెన్గా ఉండు రాము. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక్కటే. చికెన్ బిర్యానీ కూడా చేశాను. ఎలా ఉంది రాము? ఆయిలీగా ఉప్పగా ఉంది. అంత రూడ్గా చెప్తావేంటి? కొంచెం కన్సర్న్గా బాగానే ఉందని చెప్పొచ్చుగా. నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక్కటే. రాము, నువ్వు మారిపోయావు. చూసావు కదక్క, ఏమీ గుర్తుండవు. బర్త్డేలు మర్చిపోతారు, మ్యారేజ్ డేలు మర్చిపోతారు. ఒక్క రోజైనా టైంకి వస్తారేమో అని చూస్తే టైంకి రానే రాదక్క. వీకెండ్ వస్తే చాలు, పొద్దున్నే క్రికెట్ అంటాడు, రాత్రికి మందు కొట్టి నిద్రపోతాడు అక్క. ఫోన్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళారంటే అంతే, భూకంపం వచ్చినా బయటికి రాదు. నేను విన్నాను, నేనున్నాను. వీళ్ళ పని నేను పడతాను. మీరందరూ రండి. మీ గుండెల మీద చేయి వేసుకోండి. మొగుళ్ళమనే మేము మా పెళ్ళాలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని ఇంట్లోనే ఉంటామని కంటికి రెప్పలా కాపాడుతామని వారానికో సినిమా పండక్కో చీర కొనిస్తామని పితా ఆడియన్స్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. మీ సంసారానికి ఏడోగా లేదు. వెళ్ళి హాయిగా కాపురం చేసుకోండి.
గ్రౌండ్కి పోదాం పదా, లెట్స్ గో. వీళ్ళు మారరు. అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు? మన పుష్ప మూవీలో రష్మిక కట్టుకున్న సారీ ఇది గుర్తుపట్టలేదా అక్క? Attention please. The song dedicated to all frustrated women.